ఒక్కసారి ఈ వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ అబ్బాయిని చూడండి. తన చుట్టూ ఉన్న వాళ్ళని పట్టుకుని దయచేసి మమ్మల్ని గౌరవించండి అని వేడుకుంటున్నాడు. తన సొంత దేశంలో తన సొంత ప్రజల మధ్య ఒక భారతీయుడుగా గుర్తించమని అడగాల్సిన కర్మ ఆయనకు ఎందుకు పట్టింది? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేయాలి. మేము చింకీలం కాదు, మేము జపనీయులం కాదు, మేము చైనీయులం కాదు, మేము భారతీయులం. ఇవి ఆ అబ్బాయి మాటలు. ఆ మాటల్లోని బాధ, ఆ కళ్లల్లోని ఆవేదన ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానానికి ప్రతిరూపం. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మన సోదర సోదరీమణులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఇది. వాళ్ళ రూపం కొంచెం భిన్నంగా ఉందని వాళ్ళని వేరే దేశం వాళ్లుగా చూస్తారు. చింకీ, చైనీస్ అంటూ ఎగతాళి చేస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, దీనికన్నా పెద్ద నరకం మరొకటి ఉంటుందా? దీనికి తోడు మరో సోదరి చెప్పిన మాట వింటే నిజంగా సిగ్గుచేటు అనిపిస్తోంది. ఆమె ఏమంటుందంటే, మా భూమిని ఆక్రమించుకోవడానికి చైనా వాళ్ళు మమ్మల్ని చైనీస్ అని పిలుస్తారు, కానీ దురదృష్టం ఏంటంటే మా సొంత దేశంలోని ప్రజలు కూడా మమ్మల్ని చైనీస్ అనే పిలుస్తున్నారు. మరి మేం భారతీయులమని ఇంకెవరికి చెప్పుకోవాలి? సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలిచ్చేది వాళ్లే, ఒలింపిక్స్ లో మన జెండాను ఎగరేసేది వాళ్లే. అయినా సరే మనం వాళ్ళని సొంత మనుషులుగా చూడలేకపోతున్నాం. ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నా, ఇన్నిసార్లు వాళ్ళ దేశభక్తిని శంకించినా వాళ్ళు ఒక్కటే మాట గర్వంగా చెబుతారు.